ఒక చిన్న పల్లెటూరు ఉదయం. పిట్టల కిలకిలలు, ఆవుల మురుగులు, పొలాల మధ్య పసుపు వెలుగు. ఆ గ్రామంలో ఒక 8 ఏళ్ల బాబు చిందు చిన్న పొలాల గుండా పరిగెట్టుతూ చెరువు దగ్గర రోజూ ఆడుకునేవాడు. ఒకరోజు వర్షం పడుతోంది. చిన్ను పొలాల దారిలో ఆడుకుంటూ ఉండగా మట్టిలో వణుకుతూ కూర్చున్న ఒక చిన్న కుక్కపిల్ల కనిపించింది. చిన్ను దాని దగ్గరికి వెళ్లి మెల్లగా అన్నాడు, పాపం, నీకు ఏమయ్యింది బంటీ? అలా ఆ క్షణంలోనే ఒక కొత్త స్నేహం పుట్టింది. చిన్ను దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అమ్మ మొదట కోపంగా, ఇంట్లో జంతువా? కాని చిన్ను నవ్వుతూ, ఇది బంటీ అమ్మా, నా ఫ్రెండ్. అలా బంటీ ఆ ఇంట్లో కొత్త సభ్యుడు అయ్యింది. రోజులు గడుస్తాయి. చిన్ను అండ్ బంటీ విడిపోని స్నేహితులయ్యారు. పొలాల్లో పరుగులు, నదిలో స్నానం, బంతి ఆటలు ప్రతిరోజూ నవ్వులతో నిండింది. ఒకరోజు చిన్ను నది దగ్గర ఆడుతుండగా జారి నీటిలో పడిపోయాడు. ప్రవాహం బలంగా ఉంది. అప్పుడు బంటి వెనకాడలేదు. నీటిలోకి దూకి చిన్నుని అడ్డలు పట్టుకుని తీరానికి లాగింది. ఆ రోజు స్నేహం ప్రాణరక్షకమయ్యింది. అమ్మ పరుగెత్తుకుంటూ వచ్చి చిన్నుని కౌగిలించుకుంది. నా బంటి లేనిదే నా బిడ్డ పోయేవాడు అని కన్నీళ్లతో చెప్పింది. గ్రామం మొత్తం బంటిని హీరోగా పిలిచింది. సంవత్సరాలు గడిచాయి. బంటికి అనారోగ్యంతో బాధపడుతోంది. డాక్టర్కు చూపించారు. అయినా ఏం లాభం లేదు. ఒక రాత్రి చిన్ను దాని తల తాకుతూ మెల్లగా అన్నాడు, నువ్వు బాగుపడతావు బంటీ. బంటి తన తల చిన్నుని చేతిపై పెట్టి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకుంది. కొన్ని నెలల తరువాత చిన్ను తన ఇంటి ముందు చిన్న తోట పెట్టాడు. బంటీ గార్డెన్ నా నిజమైన స్నేహితుడి జ్ఞాపకార్థం. ఆ తోటలో పిల్లలు నవ్వుతూ ఆడుతారు. కాని చిన్ను మాత్రం ప్రతి పువ్వులో తన బంటిని చూస్తాడు. చిన్ను అండ్ బంటి లాంటి స్నేహం ఎప్పటికీ చనిపోదు. అది జ్ఞాపకమై ఎప్పటికీ మనస్సులో బ్రతుకుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.